అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. చాలా బాగుంది. స్టోరీ డిస్కషన్స్ ఎప్పటి నుంచో ఫాలో అయ్యాము. నిరుద్యోగ నటులు ఇవన్నీ చూసి అఫ్ కోర్స్ డబుల్ ఇంజన్ షీస్ మహల్ ఇవన్నీ. అండ్ గోపిగాళ్ళ గోవా ట్రిప్ ఇస్ ట్రిపీ మూవీ. ఒక ఫీల్ గుడ్ మూవీ. కూర్చుని జస్ట్ అలా చూస్తే సౌండ్ ని విజువల్స్ ని అన్నింటినీ ఎంజాయ్ చేయొచ్చు. శశి డెఫినెట్లీ రోహిత్ ఎడిట్ అండ్ ప్రొడ్యూసర్ హిజ్ అతని క్యారెక్టర్ నాకు అతని స్మైల్ చాలా నచ్చింది. అండ్ పవన్ రమేష్ అన్న ఇక్కడ ఉన్నారు. పవన్ వీళ్ళిద్దరిది నేను చాలా ఎక్సైట్ అయ్యాను అనమాట. వెరీ నైస్ టు సీ. ఇంకా అవంతి దగ్గర నుంచి ఈ టీం దగ్గర నుంచి ఇంకా గుడ్ విజువల్స్ గుడ్ పర్ఫార్మెన్సెస్ రావాలి. అండ్ ఇలానే వాళ్ళు మమ్మల్ని అందరినీ ట్రిప్పీగా చేసి విజువల్ గా చాలా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ వచ్చి సినిమా చూడండి. జస్ట్ వచ్చి చిల్ల వెళ్ళినట్టు ఉంటుంది. మినీ గోవా వచ్చినట్టు ఉంటుంది థియేటర్ లోపల. సో ఎంజాయ్ చేయండి అంటారు. కాన్సెప్ట్ బాగుంది. యాక్టింగ్ పీక్ అయితే అదిరిపోయింది అంటే అదిరిపోయింది. మెసేజ్ ఇవ్వనంటూనే మెసేజ్ ఇచ్చేసారు. సూపర్ అన్న. మెసేజ్ బాగుంది. చాలా బాగుంది. బాగుంది. చాలా బాగుంది. మూవీ చాలా కుట్రాలు ఉంది. మిస్ అవ్వకండి. థియేటర్ లో మిస్ అవ్వద్దు. అదే చాలా బాగుంది. అంత బాగుంది. అదిరిపోయింది. ఎక్సలెంట్ అమ్మా. బాగుందమ్మా. అంటే గోవా నిజంగా వెళ్తే లైవ్ గా మనం చాలాసార్లు పోయినాం. అంటే దానికోసం కాదు, మందవడానికైనా ఇది ఒక సపరేట్ ఎక్స్పీరియన్స్ అన్న. అదిరిపోద్ది. ప్లీజ్ డూ వాచ్ కమ్ అండ్ థియేటర్స్. బాగుంది. అంటే ఎంజాయ్ చేయొచ్చు. 2 hours ఫన్ మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ అని కాదు, ఫ్రెండ్స్ తో రావాలి. మెయిన్లీ ఫ్యామిలీతో రావద్దు. మంచిగా అంటే కాంబినేషన్ మంచిగా. చాలా ఫన్నీ ఉంది. ఎంజాయ్ చాలా ఎంజాయ్ చేస్తాం. లాస్ట్ మెసేజ్ చాలా బాగుంది. గోవా ఎందుకు వెళ్ళాలి, ఏంటి, వాట్ ఈస్ అనేది చాలా మెయిన్, చాలా బాగా చూపించారు. అంటే అల్టిమేట్ గోవా ట్రిప్ అనేది అంటే ఒక మెసేజ్ ఇచ్చారు యూత్ కి. అది చాలా అల్టిమేట్. థ్యాంక్ యూ. బాగుంది. చాలా బాగుంది. చూసాను, మంచిగా అనిపించింది. గోపికల్లా గోవా ట్రిప్ చాలా బాగుంది. ముఖ్యంగా గోవాకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. రూరల్ లో న్యూ ట్రెండ్ క్రియేట్ చేసే ఛాయిస్ ఉంది. చాలా న్యూగా ట్రై చేశారు విత్ ఇన్ ద బడ్జెట్. సౌండ్ వాల్యూ అయితేనేంటి, రికార్డింగ్ అంతా కూడా చాలా చక్కగా ఉంది. యాక్టింగ్ వచ్చేసి ఇద్దరు కూడా ఎవరైతే గోపీలు ఉన్నారో బోత్ గోపీస్ దే డిడ్ వెరీ గుడ్. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. నైస్ వాల్యూస్. వెరీ నేచురల్. చాలా యంగ్స్టర్స్ కు మంచి మెసేజ్ ఇచ్చిండు. మన విలేజ్ లో ఎలా ఉంటుంది ఎన్విరాన్మెంట్ అలా నేచురల్ గా తీసుకెళ్లి బ్యూటిఫుల్ గా చూపించాడు. ప్రౌడ్ ఆఫ్ నవోదయం. మా నవోదయ అల్యూమినై ఉండి మూవీస్ లోకి వచ్చి మంచి ప్రొడక్షన్ ఇచ్చాడు. టెక్నాలజీలోనే కాకుండా ఇందులో కూడా మంచి ప్రావీణ్యం చూపెట్టాడు. కాబట్టి ఆల్ ది బెస్ట్ సాయి. చాలా బాగుందమ్మా. సూపర్. బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుంది. మా కరీంనగర్ నవోదయ నుండి మా బ్రదర్ చాలా కష్టపడి ప్రొడ్యూసర్ గా, హీరోగా చేశాడు.
సో మేము అల్యూమిని అసోసియేషన్ నుండి అన్ని జేవీ నుండి మేమందరం సపోర్ట్ చేయడానికి వచ్చినాం. చాలా సంతోషంగా ఉంది. సో ఇలాంటి వాళ్ళు నాన్ రిలేటెడ్ విత్ ద సినీ ఫీల్డ్ ముందుకు రావాలని మనసా వాచా కర్మ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్. నైస్ మెసేజ్ టు ఎవ్రీ యంగ్ అండ్ హూ వాంటెడ్ టు గోవా. చాలా బాగుంది. థ్యాంక్ యూ. గోపిగల గోవా ట్రిప్ భయ జస్ట్ ఇప్పుడే చూసాను ఫ్రెండ్స్ తో వచ్చి. ఇది ప్రాపర్ ఫ్రెండ్స్ యూత్ఫుల్ సబ్జెక్ట్ అండి. గోవా బ్యాక్ డ్రాప్ లో త్రూఅవుట్ ద మూవీ బాగా చేశారు. అంటే వీళ్ళ అవంతి సినిమాస్ నుంచి కావచ్చు అండ్ శశి అండ్ రోహిత్ వాళ్ళ డైరెక్షన్ లో ఇంతమంది మంచి మంచి సింగ్ సౌండ్ ఫిల్మ్ మేకింగ్ రెవల్యూషన్ లో వీళ్ళు చాలా మంచి కంటెంట్ ఓరియంటెడ్, కాన్సెప్ట్ ఓరియంటెడ్, థీమ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్, యూత్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ చాలా బాగా చేశారు. సినిమా త్రూఅవుట్ ద మూవీ మంచిగా అలా అలా వెళ్తూ ఉంటుంది. అంటే మంచి గ్యాంగ్ తో ఫ్రెండ్ గ్యాంగ్ తో వస్తే ఇంకా ఫుల్ ఎంటర్టైన్ అవ్వచ్చు సినిమా. చాలా బాగుందండి. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి గోపి వాళ్ళ గోవా ట్రిప్. ఈ రోజు ఫ్రైడే November 14 రిలీజ్ అయింది. ఇక్కడ టీమ్ అందరికి అండ్ ఆడియన్స్ మధ్యలో షో చూడడం జరిగింది ప్రసాద్ ఐమాక్స్ లో స్క్రీన్ నెంబర్ 5. చాలా బాగుంది. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, మాంటేజెస్, సిచ్యువేషన్ సీన్స్ చాలా బాగా కుదిరాయి సినిమాకి. ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా, ఎంటర్టైనింగ్ ఉంది అంటే ఫిల్మ్. మస్ట్ వాచ్ ఫిల్మ్ గోపి గోవా ట్రిప్. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్ అండ్ ప్రొడ్యూసర్ గారికి ఇలాంటి మంచి మంచి థీమ్ ఓరియంటెడ్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్ కైండ్ ఆఫ్ మూవీస్, రెగ్యులర్ రొటీన్ కాకుండా డిఫరెంట్ ప్యారల్ ఫిల్మ్స్ ఇలాంటి మరీ మరీ రావాలి ప్రొడక్షన్ నుంచి. అండ్ శశి గారి దగ్గర నుంచి, రోహిత్ గారి దగ్గర నుంచి ఇలాంటి మరీ మరీ రావాలని మరి ముఖ్యం కోరుకుంటున్నాను. అండ్ సింగ్ సౌండ్ బాగా కుదిరిందండి ఫిల్మ్. సింగ్ సౌండ్ ఫిల్మ్ మేకింగ్ వీళ్ళు మాస్టర్స్. అది బాగా ఎసెట్ బాగుంది లైవ్ గా, నేచురల్ గా. థ్యాంక్ యూ. వెరీ నైస్ మూవీ. ఐ ఎంజాయ్డ్ ఇట్. గోపిగాల గోవా ట్రిప్ బాగుంది. యాక్చువల్లీ ఫ్రెండ్లీగా ఉంది, సూపర్ గా ఉంది. అలా ఫ్రెండ్స్ తో వచ్చి చూడాల్సిన మంచి మూవీ. నైస్. చిన్న సినిమా చూడొచ్చు. నిజంగా బాగుంది. సాంగ్స్ అయితే బాగున్నాయి. సూపర్. అందరు చాలా బాగా చేశారు. సినిమా చాలా బాగుంది. అంటే లో బడ్జెట్ లో కూడా రియల్ ఒక గోవా వెళ్ళిన ఫీల్ మాత్రం చాలా బాగుంది. అందరు యాక్టింగ్ చాలా న్యాచురల్ గా ఉంది. ఎంజాయ్డ్ లాట్. తప్పకుండా ఎవరైతే గోవా మిస్ అయ్యారో వాళ్ళు మాత్రం తప్పకుండా చూడాల్సిన సినిమా. గోవా వెళ్ళిన వాళ్ళకి ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. పిక్చర్ బాగుందండి. పిక్చర్ చాలా బాగుంది. బాగా యాక్టింగ్ చాలా బాగుంది. ఎమోషనల్ గా అని చాలా ఎవర్ గా చేసింది ఈసారి. చాలా బాగా చేశాడు. యాక్టింగ్ కానీ స్టోరీ చాలా బాగుంది. సో ఇప్పుడు నేను గోపిగాల గోవా ట్రిప్ చూసిన. సో లైక్ ఎవరైనా రెగ్యులర్ సినిమా నుండి కొంచెం ఎస్కేప్ గా ఏదైనా ఆల్టర్నేట్ సినిమా చూడాలనుకుంటే కంపల్సరీ మీరు గోపిగాల గోవా ట్రిప్ చూడాలి. మీరు యూనిక్ సినిమా, సంథింగ్ మీరు గోవాలో ఉండి ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. సో లైక్ చాలా తక్కువ సినిమాలు ఉంటాయి. నేను సంథింగ్ లాంగ్ బ్యాక్ మాల్గుడి డేస్ చూసిన. ఆ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది లైక్ నేను మాల్గుడిలో ఉన్నట్టు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ గోవా ఇది గోపిగాల గోవా ట్రిప్ చూసినప్పుడు ఐ ఫీల్ దట్ లైక్ ఐఎమ్ ఇన్ ద గోవా. సో గోపిగాల గోవా ట్రిప్ ఇట్స్ అ మ్యాడ్ ఎక్స్పీరియన్స్. థియేటర్ కి వచ్చి సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్లీ థియేటర్ కి వెళ్ళిన తర్వాత అదో మ్యాజికల్ పోర్టల్ ఓపెన్ అయిపోయి డైరెక్ట్ గోవాకి వెళ్ళిపోతారు. ఆ సౌండ్ కానీ, విజువల్స్ కానీ, అసలు విజువల్ పక్కన పెడితే సౌండ్ ఇస్ సో ఎపిక్. లైక్ లిటరలీ గోవాలో ఉన్నట్టే ఫీలింగ్ ఉంటుంది. ఆ సముద్రం అలల సౌండ్ అవన్నీ. లైక్ every character killed it. Like limited characters, but the whole experience was very cinematic and exceptionally awesome. బ్రో ఇప్పుడే గోపిగాల గోవా ట్రిప్ సినిమా చూసిన బ్రో. అసలు అట్లా సినిమాలో అయితే పెద్ద గోపి అక్కడ అల్టిమేట్ చేసిండు. జస్ట్ జనాలు అయితే అసలు వాడు సైలెంట్ ఇట్లా అయితే జోకులకి మస్తు నవ్వుతారు, దింపుస్తున్నారు. మీరు కూడా చూడండి. అందుకే గోవా యొక్క షీట్ తీసుకొచ్చిన సినిమా ఈడ పెద్ద గోపి. సేమ్ నాలుగు ఉంటారు కానీ నేను కాదు, వాడు వేరే. వీళ్ళైతే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఇది. కౌంటర్లు అయితే అద్దరిపోయినాయి. ప్లీజ్ గోవా వాళ్ళు ప్రతి ఒక్కటి సినిమా చూసారనుకో అల్టిమేట్ గా రాత్రి కార్ వేసుకొని గోవా వెళ్ళిపోతారు. అంత టెంప్ట్ చేస్తుంది. ఏదో హై ఉంటది, టెంప్టింగ్ ఉంటుంది సినిమా మొత్తం. ఎట్లా అంటే అట్లా ఓకే ఫుల్ పవర్. థియేటర్ లో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఆడియన్స్ మధ్యలో ఇప్పుడు మీరు ఫస్ట్ టైం యాక్టింగ్ చేసినట్టుగా కాకుండా ఫస్ట్ టైం మీరు ఆడియన్స్ ముందుకు వచ్చారు పెద్ద స్క్రీన్ లో. సో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా ఓవర్వెల్మింగ్. అంటే ఇట్లా మస్తు వెల్కమింగ్ గా తీసుకున్నాను. నన్ను అయితే చాలా మంది మంచిగా
మంచి మంచి పాయింట్ చెప్పారు. ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత మంచి పాయింట్ కూడా చెప్తారు అన్నట్లా. పక్క ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు కానీ సినిమా అయిపోయినా కానీ సినిమా చూసినప్పుడు కూడా అసలు ఈ జోక్కి నవ్వుతారా నవ్వరా అనే డౌట్ అవుతుంది. అది పక్కా వెళ్ళింది ప్రతి ఒక్క జోకు. అల్టిమేట్ థింగ్ ఏంటంటే మస్తు హ్యాపీ అనిపించింది. దీనికి వస్తుంది పెట్టు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఫుల్ పవర్ ఉంది. మూవీ హిట్ సూపర్ హిట్ అంటున్నారు. బట్ చూద్దాం ఏమవుతుందో. అందరు బాగా ఎంజాయ్ చేశారు. మ్యూజిక్, డైలాగ్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ద రోడ్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేశారు. వెరీ హ్యాపీ. ఇట్స్ లైక్ అందరు బాగా బయటికి వచ్చి సూపర్ సూపర్ అన్నాం. వెరీ హ్యాపీ. ఏ సినిమా చెప్పు మర్చిపోతారు. గోపిగాల గోవా ట్రిప్ ఫుల్ పవర్. థియేటర్ లోనే గోవాకి వెళ్ళొచ్చు అన్న ఒక డౌట్. ఇంతకీ నువ్వు దేవుడువా దయ్యానా లేకుండా నార్మల్ మ్యానేనా? నేను గోపి.